పక్కా చెప్తాను అంతే కదా మనకి మన ప్రాపర్ అక్కడ మన ఇక్కడ ఉన్నాడు ఇక్కడికి సరిపోదా నేను ఫస్ట్ మేము పెళ్లి చేస్తాం దాంతో భాగంగా ఇది ఓకే ఫస్ట్ మీరు మేడంకి ఏంటి ఆ తర్వాత మేడం ఓకే give it to the kids. That's what please do. So మీరును కాదర్ ఏంది పక్కా చెప్తాను అంతే కదా మనకి మన ప్రాపర్ అక్కడ మన ఇక్కడ ఉన్నాడు టైం అయిపోతుంది కదా ఏం చేయలేదు అంతే సార్ నవ్వు వచ్చే కదా మమ్మీ లేకపోతే తాగు టీ తాగు బాగున్నావు చిట్టి వీడియోలో అయితే బాగున్నావు వస్తే
రామా నువ్వు వెళ్ళు, మేము నడుచుకుంటూ వస్తాం. నేను కాడికి వెళ్తా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. మమ్మీని తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళాము. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మీరు అనుకోవచ్చు కానీ ఏంటి ఈ గెటప్లో కూర్చుంది అనేసి. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మా హస్బెండ్ వాళ్ళకి వెళ్ళేసి వచ్చాము. అది కూడా ఎందుకు అనుకుంటున్నారా మీరు ఈరోజు మేము మా హస్బెండ్ కంపెనీకి వెళ్ళేసి వచ్చాము. ఎందుకు అంటే మా హస్బెండ్ ఈరోజు రిటైర్మెంట్ అనమాట కంపెనీ నుంచి. తన వర్క్ చేసే ఇయర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇక ఇంట్లో ఉండడానికి చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు మా హస్బెండ్. 3-4 టైమ్స్ కూడా ఏడ్చారు అనమాట. అయ్యో నేను రిటైర్డ్ అయిపోతే ఏం చేయాలి అని అదే ఆలోచనలో ఉన్నారు. అయినా ఇంకా కంపెనీకి అయితే వెళ్ళాలి కదా, మా వారికి సన్మానం చేస్తారు కదా, రిటైర్మెంట్ సన్మానం అని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళాము. నేను మా 2 పిల్లలు ఇంకా వెళ్ళి ఇందాకనే ఇంటికి వచ్చాము. అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక చాలా ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నారనమాట వీళ్ళు. ఇక మా పెద్దమ్మాయి మాటి ఆ టైంకి ఇక ఆల్మోస్ట్ అందరూ ఆమెతో పాటు ఆమె మాట్లాడే మాటలకి అందరూ ఏడ్చేశారు. వాళ్ళ డాడీ గొప్పతనము, ఎలా కష్టపడ్డారు ఇవన్నీ చెప్పేసరికి సేమ్ ఆమె తర్వాత ఇక చిన్నామె కూడా ఆమె చెప్తూ ఉంటే కూడా సేమ్ అలాగే ఫీల్ అయ్యారు, అందరూ ఏడ్చారనమాట. ఇక నేను స్టార్ట్ చేస్తే నాకు ఇక ఏడుపు వస్తుంది, నేను ఇక ఆగలేనని నాకు అనిపించి నేను ఇంకేం మాట్లాడలేదు. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, జాబ్ చేయడం గొప్పతనం కాదు, జాబ్ చేసిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనమాట. అది ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. అంటే మా మ్యారేజ్ ముందు ఎలా ఏంటి అనేది తనకు అంత తెలియదు కదా, అందుకన్నట్టు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. రెగ్యులర్గా అయితే డ్యూటీకి వెళ్తారు కంపల్సరీ అనమాట. స్టార్టింగ్లో ఇక ఓటీ కూడా ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. డైలీ ఓటీ డ్యూటీ అని చేసేవాళ్ళు. 15 to 20 ఓటీస్ చేసేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. స్టార్టింగ్లో అయితే అంత వద్దు అంటే కూడా వినేవారు కాదనమాట. అంటే తనకి ఇంటికి పెద్ద కొడుకు అనేసరికి ఇంకా ఊరు వెళ్ళడము రావడము, ప్రతిదానికి ఏ అకేషన్స్ అయినా కానీ ఫ్యామిలీతో వెళ్ళడము ఇలాంటివన్నీ చాలా ఉండేవి. తనకు వచ్చే జీతంతో కానీ ఇంకా అలా కష్టపడకపోతే సరిపోయేవి కాదు. ఇంకా ఒక 10 years వరకు కూడా నాకు తెలిసి మా శాలరీ రాగానే ఇక మొత్తం ఖర్చు అవడము ఆల్మోస్ట్ అయితే. అందుకే ఇక సైడ్ ఇన్కమ్ లాగా కంపల్సరీ మనం ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే ఒక మా మ్యారేజ్ అయిన 2 years అప్పుడే ఇక చిట్టీలు వేయడం మెల్లమెల్లగా స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అలాగే తను కూడా ఒక 5-6 years తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్లకి ఇవ్వడము, ఇట్లా చిన్న అమౌంట్స్తో, పెద్దగా ఏం కాదు కానీ చిన్న అమౌంట్తో అట్లా స్టార్ట్ చేసి ఇక ఖర్చు చేయడం కూడా అవసరమైన వాటికి మాత్రం చేసేవాళ్ళము. ఎక్కువ దుబారా అంటారు కదా, దుబారా అంటే ఏంటి, మనకు అవసరం లేనివి వాటి కోసం వెళ్ళే వాళ్ళం కాదనమాట. మనకి ఎంత అవసరమో దేనికి ఖర్చు పెట్టాలి అలా ప్లాన్ చేసుకుని ఉండడం వల్లనే ప్రతి ఒక్కరు, అంటే మేమే కాదు ప్రతి ఒక్కరు అలా చేస్తేనే ఎవరికి కూడా కానీ ఎవరి మీద ఆధారపడ అలా సాయశక్తులా కష్టపడి వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళకి కష్టం అవుతుంది కానీ అందుకే ఒకరి మీద ఆధారపడకూడదు ఎప్పుడు కూడా. కానీ అలా ఆధారపడకూడదని నేను మా హస్బెండ్ కూడా చాలా కష్టపడ్డాము. నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తే మాకు 2 అమ్మాయిలు అనమాట. 2 అమ్మాయిలు అనేసి నాకేమి ఒక అబ్బాయి ఉంటే కూడా స్టార్టింగ్లో బాగుండు అని అనిపించింది. ఆ తర్వాత అలా ఏం లేదు, ఈ అబ్బాయి అయితే ఏంటి అమ్మాయి అయితే ఏంటి అన్నట్టు ఇద్దరిని బాగా చదివించుకోవాలి అనే ఉద్దేశంతోనే బాగా చదివించామన్నమాట. వాళ్ళ దగ్గర కూడా నాకు చాలా సంతోషమే. ఈరోజు మంచి ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అలా అనుకుంటే వాళ్ళు జాబ్ చేసే స్థాయి దాకా వచ్చి రిటైర్మెంట్ స్థాయి దాకా ఇక్కడ దాకా మేము వచ్చామంటే ఊరికైతే కాదు నాకు తెలిసి.
ఆ తర్వాత ఏంటంటే ఇక స్టార్టింగ్లో నేను ఏదైనా చేయాలి అనిపించేది నాకు. కష్టపడే మెంటాలిటీ అనమాట ఫస్ట్ నుంచి కూడా. మ్యారేజ్ అయిన తర్వాతనే కాదు, అంతకు ముందు కూడా. కానీ కంపల్సరీ వర్క్ అయితే కంపల్సరీ ఏదైనా ఉండాలి అనేసి మెంటాలిటీతో ఉండేదాన్ని. అంటే ఎవరు వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం కదా, పిల్లలు స్కూలు, నేను తను వెళ్ళడం, ఇలా అందరూ ఒక్క హ్యాండ్లో ఉండి కష్టపడుకుంటేనే మనం ఏదైనా సాధించగలము. నువ్వొక దారి నేనొక దారి అంటే ఎవ్వరికి కూడా అస్సలు సాధ్యం కాదు ఇలాంటివన్నీ. నాకు తెలిసినంత వరకు మేము మాకంటే హస్బెండ్ అయితే మాకు చాలా సపోర్ట్ చేశారు లైఫ్లో. అంటే పిల్లలు చదువుకోవడానికి కానీ, నేను స్కూల్కి వెళ్ళడానికి కానీ, స్కూల్కి పంపించే విషయంలో కానీ ఇంకా అలాగే ఉన్నాం. తనొక్కరే కాదు, మేము కూడా తనకి సపోర్ట్గా అలాగే నిలిచామన్నమాట. నేనైనా మా హస్బెండ్తో పాటే తను ఏదైనా అందరూ కలిసి డిసిషన్ తీసుకునే వాళ్ళము. ఏ షాపింగ్ వెళ్ళినా ఏం చేసినా ఇట్లా తెలియకుండా తీసుకోవడము ఇలాంటివి ఏం కాకుండా అందరూ కలిసి చేసుకునే వాళ్ళం. చాలా హ్యాపీగా సంతోషంగా అయితే ఉండేవాళ్ళం. నేను కంపెనీకి వెళ్ళినప్పుడు చెప్పుండొచ్చు, కానీ నాకు అక్కడ చెప్పాలి అంటే అక్కడ ఎమోషన్ ఆపుకోలేను. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత స్పీచ్ ఇచ్చి అప్లోడ్ చేద్దామని ఇస్తున్నాను. మామూలుగా అయితే మా హస్బెండ్ అక్కడ ఏడుస్తుంటే అందరి కళ్ళలో వాటర్ తిరిగాయి. నాకైతే కళ్ళ దాకా వచ్చాయి కానీ ఆపుకున్నాను అనమాట. ఇప్పుడు నాకేం ఏడవడం రాదు ఇప్పుడైతే మాట్లాడుతున్నప్పుడు. ఆ టైంలో చాలా వచ్చేది. అక్కడ కంపెనీలో కూడా ఇక వాళ్ళ ఏంటి సూపర్వైజర్స్ కానీ ఇంకా తోటి ఎవరు లీడర్స్ వీళ్ళంతా ఉంటారు కదా కంపెనీలో, వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా కష్టపడ్డారు, మీ డాడీ ఇలా చేశారు, కంపెనీకి ఇలా వచ్చేవారు, జాబ్ లీవ్స్ తీసుకోకుండా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ఇవన్నీ చెప్తూ ఉంటే ఎమోషనల్ బాగా అప్పుడే అనిపించింది. అయినా ఏడ్చేంత ఏం కాలేదు. కానీ ఆ టైంలో ఇంకా పిల్లలు మాట్లాడేసరికి చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. నాకైతే ఇక ఆపుకున్నాం. కళ్ళెంబడి వాటర్ అయితే తిరిగాయి కానీ బయటకు రానివ్వకుండా ఆపేసుకున్నాము. మా పిల్లలైతే ఇద్దరు బాగా టిష్యూస్తో అయితే క్లీన్ చేసుకున్నారు ఏడ్చిన తర్వాత. ఇక మా హస్బెండ్ అయితే సగం చచ్చిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి కంపెనీ నుంచి మళ్ళీ ఇక మంచిగా వెళ్ళగానే వెల్కమ్ అంతా బాగానే తీసుకున్నారు, మంచిగా చెప్పారు. ఇక సన్మానం చేసి అదిగో ఇలా పూలమాల ఒకటి షాల్వా కూడా కప్పారు. షాల్వా కూడా వేసుకుని అంతా ఫొటోస్ ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత గ్రేట్గా అందరూ ఎన్నో ఏంటిది రిటైర్మెంట్ ఎన్నో చేసాం, కానీ మీలాగా ఇంత సక్సెస్ఫుల్గా అంటే శాలరీ తీసుకోగానే వెంటనే ఖర్చు పెట్టి లేకుండా లాస్ట్ వరకు ఇలా కొన్ని ఫ్యామిలీస్ చూసామని వాళ్ళ కంపెనీలో వీళ్ళు కూడా వాళ్ళ సార్ వాళ్ళు కూడా మా హస్బెండ్ సార్ వాళ్ళు అన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే సంపాదించడం గొప్పదనం కాదు ఫ్రెండ్స్. ఆ సంపాదించే రూపాయి కూడా మనం దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎవరికి ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అలా చేయండి. అవసరం లేని దగ్గరగా మాత్రం ఖర్చు పెట్టకండి. ఎవరో ఏదో కొన్నారు అది కావాలని మాత్రం అస్సలు ఆలోచించకండి. మీకు అవసరమా కంపల్సరీ కొనండి. అవసరం లేదు అంటే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, లేకపోతే ఇంకొకరు చుట్టాలు వాళ్ళు వీళ్ళు కొన్నారు, అన్నదమ్ములు కొన్నారు, అక్క చెల్లెలు కొన్నారు, అలా పంతాలకు పోయి మాత్రం మీ దుబారా ఖర్చులు మాత్రం పెట్టకండి. అవసరానికి మించి ఖర్చులు మాత్రం చేస్తే అప్పులు పాలవుతారు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మీకు అవసరమైనవి చేస్తే మాత్రమే ఏదైనా మనం సాధించగలుగుతాం, సక్సెస్ఫుల్గా రాగలుగుతాం లైఫ్లో. అంటే అవసరమైనవి అంటే నీకు ఒక్కటే అని కాదు, నువ్వు దేనికైతే ఖర్చు పెడుతున్నావో అది కరెక్ట్గా ఉందా లేదా అని చూసి ఖర్చు పెట్టండి. నాకు తెలిసింది అది. మీకు అంటే మీకు ఒక్కరికే నా ఉద్దేశం కాదు. ఇంత మాట్లాడినా కానీ నాకైతే మా హస్బెండ్ ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని నాకైతే అనిపిస్తుంది. తనైతే ఇప్పుడు కూడా నేను ఇంట్లో ఎలా ఉండాలి ఇంత తొందరగా అని ఆలోచిస్తున్నారు. ఇన్ని రోజులు కష్టపడింది చాలు, ఇక మంచిగా రెస్ట్ తీసుకుని ఇంట్లో హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అదైతే ఎందుకంటే ఇన్ని రోజులు మనం కష్టపడ్డాము, చేసుకున్నది చాలు ఇప్పటి వరకు అనేసి నా ఉద్దేశం. ఇంకా తను ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నాకైతే అదే అనిపించింది. చాలా అంటే చాలా చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మా హస్బెండ్ అయితే
నిజంగా ప్రతి పనిలో అయితే సపోర్ట్ చేసేవాళ్ళు. స్కూల్కి వెళ్ళానని కాదు, ఇప్పుడు కూడా కానీ స్కూల్ నేను మానేసి ఇప్పుడు స్కూల్కి వెళ్ళకుండా 5 to 6 ఇయర్స్ అవుతుండొచ్చు. స్కూల్కి వెళ్ళకుండా 6 ఇయర్స్ అవ్వచ్చు. అయినా కానీ నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలా నాకు ఇంట్లో ప్రతిదీ సపోర్ట్ చేస్తారో అలాగే ఉంటున్నారు ఇప్పుడు కూడా. సపోర్ట్ చేయడం అంటే చిన్న చిన్నవి కూడా తను ఫీల్ అవ్వకుండా ఈ వర్క్ నువ్వే చేయాలి, నీ వర్క్ అలా ఏమన్నారు అనమాట. అందరికీ బాగుంటే అందరూ కష్టపడి చేస్తారనే ఉద్దేశం తనకు. అందుకే తను కొంత యాక్టివ్ అనమాట. అందుకే బాగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. తన పని తనే చేయాలి, ఇంకా ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం అనమాట మా హస్బెండ్కి. ఎక్కువ మాత్రం హెల్ప్ ఎవరి దగ్గర తీసుకోకూడదనే ఉద్దేశంతో మాట్లాడతారు. ఉద్దేశం కాదు, కరెక్ట్ కూడా అదే. నాకు అలా కాదు, నాకు హెల్ప్ చేస్తే మాత్రం నేను కంపల్సరీ ఏమనను, హెల్ప్ చేస్తే మంచిదే కదా అని అనుకుంటాను. తను అలా కాదు, ఎందుకు వాళ్ళతో చేయమని చెప్పడము అలా మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, చాలా సంతోషం. రవి సుజాత ఛానల్ మాత్రం అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో తొందరలో కలుస్తాను. బాయ్.